నేను మనకు పంట ప్రతిఫలం వస్తుందో మై పంట ప్రతిఫలం ఎన్నటి వానదు అలాగే ఆసే మనలో కూడా మాలో ఇక పాపమనే చీడను పోవాలంటే ఆ పాపమనే ఆ చీడ ఆ పిడుగు సొరిగా ఒకటి అవసరం అండి, మనకి ఒక ఎరువు అవసరం. ఉండ్రి మై అవసరం అన్నది ఉండ్రికి ఎన్నికైనా ఆ ఎరువు. ఆ ఎరువు ఏంటండి? ఆ ఎరువు ఎన్నికైనా పరిశుద్ధుడు రక్తం అండి. ఆ పరిశుద్ధుని యేసు ప్రభు తిన్నెత్తారు. పంటలో ఆ పంటదు పురుగు వచ్చేటప్పుడు ఆ పిడుగు అని వెళ్ళే మనం ఎలాగైతే మందు కొడతామో మా ఎన్నట్టు మందుడైనా పాపాలు పోవాలని మా పాపంకు సొండ్రంగిజి ఒక ఎరువుగా దేవుడు ఉండ్రి ఎరువు లకండ దేవుడు యేసుక్రీస్తు అనే మందును పంపించాడు. యేసుక్రీస్తు అనే ఆ దేవుడు దింపోక్తమనని ఆలోకముందు ఎప్పుడైతే ఆ ప్రభు యొక్క రక్తము యేసంగు ఆ ప్రభు అయితే యేసు ప్రభు నెత్తరు మనం ధరించుకుంటామో తీసుకుంటామో మా పాకమ లాగానపో మన పాపం అనే రోగం పోతుంది. మా పాపమని రోగం వస్తున్నది. ఆ ప్రభుని మీకు పరిచయం చేయాలని ఆ దేవుడు దింగ్ మీ పరిచయం కిదింగి ఇదిగో ఇంత దూరం మీ దగ్గరికి వచ్చాం. ఇది మాత్రం మీ దగ్గర వాతమన్న మీరందరూ కూడా మీరు విచ్చిదరే దేవునికి ఫలాలు ఇవ్వాలని దేవుడి దింగో ఫలం సీదింగి పరిశుద్ధంగా బ్రతకాలని పరిశుద్ధం దాన్ని బతికిదింగి పరిశుద్ధత దేవుడి ద్వారా వస్తుందని పరిశుద్ధత దేవుడు దగ్గర నుండి వానది. మీ పాపాలకు క్షమాపణ యేసుక్రీస్తు ఇస్తాడని మీ పాపం క్షమాపణ యేసు ప్రభునే సీననిజి మీరు నమ్మినట్లయితే మీరు నమ్మితిగా దేవుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలనుకుంటున్నాడు. మీ దేవుడు ఆశీర్వదించు మీ పంటను ఆశీర్వదించాలనుకుంటున్నాడు. పంటని ఆశీర్వదించు మీ పిల్ల పాపలను ఆశీర్వదించాలనుకుంటున్నాడు. దేవుడు ఆశీర్వదించు. మీ కష్టానికి ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. మీ కష్టానికి ప్రతిఫలం దేవుడు సీనాన్. ప్రియ సహోదరులారా, ప్రియ దాతకండే బీబికండే ఈ భూమి మీద మన జీవిత కాలం మా జీవిత కాలం 60 నుంచి 70 సంవత్సరములు 60-70 ఆ సంవత్సరం తర్వాత మనం ప్రతి ఒక్కరం కూడా వెనకమ్మ చెప్పే చనిపోతామండి. ప్రియ సహోదరులారా, ప్రియ బీబికండే దాతకండే మనలో ఒక ఆత్మ ఉందండి. మాలో ఉండ్రి ఆత్మ మన ఆత్మకి ఎప్పుడు మరణం అనేది ఉండదు. సావు లేదు. ఎందుకంటే ఈ రోజు మీరు విత్తనాలు పొలాల్లో విత్తుతున్నారు. మీరు మీ పంట పొలంలో విత్తనంకు పోక్సిండారు. ఆ పొలాల్లో విత్తనాలు ఏమవుతున్నాయి మీకు తెలుసండి. ఆ పొలంలో ఆ కూలి ఇన్ని కాజినాక మీరు నేసినారు. ఆ విత్తనములు ఈ బురదలో పడిన తర్వాత ఆ గింజని ఆ బురదకు పొక్ని వెళ్ళే ఆ బురదలో నుంచి మొలక వస్తుందండి. మొలక వాజినారు. ఒక మొలక నుంచి 100,000 విత్తనాలు వస్తున్నాయి. ఒక్క మొక్క దంటూ 1000 కొలది విత్తనంకు వాజిన గింజ. ఒక విత్తనములో 1000 గింజలు ఉన్నాయి. ఒక్క విత్తనంకు 1000 కొలది గింజం మనే. ప్రియ సహోదరులారా, ప్రియ దాతకండే బీబికండే నివేశన ధాన్యం గింజకి ఎంత బ్రతుకున్నప్పుడు మీరు పొక్తి ఆ కూలి గింజ దింగ నస్స బ్రతుకు మరిగా మనకు మరో బ్రతుకు లేదంటారా? మరి ఉండ్రి బ్రతుకు సిలేది జిందెదరా. మనకు కూడా మరో జీవితం ఉందండి. మరి ఉండ్రి జీవితం అన్నారు. ఆ జీవితం దేవుడి దగ్గర ఉందండి. ఆ జీవితం దేవుడి దగ్గర మనదట. ఆ దేవుడి దగ్గర మనం వెళ్ళాలంటే ఆ దేవుడి దగ్గర మాకు సొంతంగా ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముకోవాల్సిందే. ప్రభు అయిన యేసు ప్రభు దింగు నమ్మి దింగు వెళ్ళే మీరు అనొచ్చు, మీరేం వేసినారు యేసు ప్రభుని ఎందుకు నమ్మాలని. యేసు ప్రభుని ఎందనే నమ్మి దింగు. ప్రియ సహోదరులారా, ప్రియ దాతకండే బీబికండే ప్రపంచంలో గొప్ప గొప్ప వాళ్ళు పుట్టారు. ప్రపంచంలో గొప్ప గొప్ప నన్నికరు పుడతారు. యేసుక్రీస్తు వారు కూడా పుట్టారు. యేసు ప్రభువా పుడతామన్నా. యేసుక్రీస్తు లాంటి పరిశుద్ధ మరి ఓటిక కిజి సాలు కిజి విజు కిజి ఇలా ఒడుస్తున్నారంటే ఈసు మొక్కం పుక్సిన్ దర్శన ఎంతో కష్టం ఉంది దీని వెనక. చాలా కష్టం అన్న దీని వెనక. ఈ రోజు దేశమంతా నేను ఆ దేశం విజు రైతే రాజు అని చెప్తున్నారు. రైతునే రాజు విజు వేస్తున్నారు. మీరు లేకపోతే రైతు సిలిగా రైతు సిలిగా నీరు సిలిగా అందరూ కూడా ఆకలితో ఉండవలసింది. విజరే బంగారింగ్ మండ్రింగ్ వెళ్ళే. ఎందుకంటే ఎన్న దేశంగా దేశానికి యా దేశం దిను రైతును ఉండ్రి వెన్నెముక ఆతమన్న. ఎందుకంటే ఈ మాట చెప్తానంటే ఎందనే ఈ మాట వేసిన పిటిగా మాకు ప్రియ సహోదరు బీబికండే దాదకండే సృష్టిని కలగజేసిన దేవుడు ఒకడు ఉన్నాడు. యా సృష్టిని తయారుకి దేవుడు మరివరన్ మన్నాన్. ఈ అనంత సృష్టిని కలగజేసిన ఒక తండ్రి ఉన్నారు. ఈ అనంత యా సృష్టి విచ్చుతిగు తయారుకి ఉండ్రి బుబమన్నాన్. మనకు కూడా మైవా ఈ భూమి మీద ఒక పంటలాగా వేశాడు దేవుడు. దేవుడు యా పంట ఎన్నట్టు మాకు పొక్సినప్పుడు ఆసే మైవ దేవుడు యా భూమి ముసుకు మైడతామన్నా. అయితే మీరు ఫలించాలని దేవుడు మై ఫలించుకుంటేను మీరు నెగ్గన పంట వాదించి కోరుకుంటున్నాడు దేవుడు కోరుకోవాల్సిన. అయితే మన నుంచి ఎటువంటి ఫలాలు కూడా దేవుడు రావట్లేదు.
ಸುಡ್ದು ಉಂಡ್ರಿ ಸುಟ್ಟು ದೇವ್ರ ಪೈ ತಯಾರು ಕಿತ್ತನು గాని దేవుడు దింగ మా నుండ్రి ఇన్ని కప దేవుడు చూసనవేదు ఒక విషయం మీరు ఆలోచించండి. ఉండ్రి విషయం ఉండ్రి సుట్టు ఒడిపిదు ఏంటంటే ఇది కాసినా మీరు పంట వేసేటప్పుడు మీరు పంట పుక్కుని వెళ్ళే పంట ప్రతిఫలం రాకపోతే ఆ పంట పెరుకు